మీ పేరండి? వెంకటేష్. ఏం చేస్తారండి? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఆ పదవి ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ ఇస్తే ఎట్లా ఉంటుంది? బాగుంటుందండి. బాగుంటుందా? ఓకే, బాగుంటుంది. ఎందుకు ఎందుకు బాగుంటుంది? రైతాంగం బాగుంటుంది కాబట్టి బాగుంటుంది. రైతాంగం. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఆయన రైతుల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేశారు? ఏం చేస్తాము, కొన్ని కొన్ని వ్యవసాయం దానికి బాగా చేసినాడు. ఉంటే బాగుంటుంది. పశువులు దానిలకు చేస్తున్నాడు. అంటే పసుపు ధర పెరగడం వల్ల ఆయన కృషి ఉందంటారా? ఖచ్చితంగా. ఓకే. ఇంకా ఆయన పబ్లిక్లో ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. పబ్లిక్లో తిరిగే వ్యక్తేనా? తిరిగే వ్యక్తి అండి. అందుబాటులో ఉండడం బాగా చేయడం పర్వాలేదు. ఓకే. ఏమనుకుంటారు పబ్లిక్, ఏమనుకుంటున్నారు ఆయనకి ఇస్తే ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారా? బాగుంటుందని చెప్పినారు. బాగుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మీ యొక్క జిల్లా నుంచి ఆయన అధ్యక్ష పదవిని స్వీకరించే అవకాశం ఉన్నట్టు అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇస్తే బాగుంటుంది. ఆ పదవి వచ్చే మాకు బాగుంటుంది. చాలా చేసినాడు మాకు ఇంతకుముందు కూడా, ఇప్పుడు వచ్చి కూడా బాగుంటుంది. ఇక్కడ 2013లో మూసివేయబడిన చక్కెర కర్మాగారాన్ని కూడా ఆయన ఓపెన్ చేశారని అందరూ అంటున్నారు, నిజమేనా? నిజమండి, చేసినాడు. దీక్షలు, ధర్నాలు దీక్షలు చేసినాడు, ధర్నాలు చేసినారు. చాలా జరిగినాయి, వచ్చినాయి కూడా వచ్చినాయి. ఓకే. ఆయన మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి. మా ఇక్కడ ఉండూరు ఏరియా కాబట్టి బాగుంటుంది. ఆయన లోకల్లో ఉండే వ్యక్తేనా? లోకల్లో ఉంటాడు. అది అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇక్కడ లోకలే కదా అయింది. అది ఓకే. ఇప్పుడు ముఖ్యంగా రైతులకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆయన? రైతులకు బాగానే చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఇంకా వచ్చే సంక్షేమ పథకాలన్నీ చేస్తూ ఉంటాడు. అది అందరికి ప్రజలకు తీసుకుని పోయి చేస్తుంటాడు. అది ఇప్పుడు పసుపు రైతుల కోసం ఏ రకంగా ఒక ప్రయత్నం చేస్తారు ఆయన ధరలు పెంచడానికి? మా ఏరియాలో లేదు కాబట్టి పశువు రైతుల గురించి మాకు ఐడియా లేదు. అది మాకు పశువు రైతు లేదు, ఇక్కడ లేదు. లేదు. ఓకే. తీసేసే మన ఈ వేంపల్లి ఏరియా అయితే లేదు. అది వేంపల్లి ఏరియా అయితే లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఓకే. ఇప్పుడు మీ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా వైఎస్ షర్మిల. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సంగారెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉంటే ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. బాగైతే మా లోకల్ ఏరియా ఆయన కాబట్టి మాకు బాగుంటుంది ఐడియా. అది ఓకే. ఇప్పుడు ఆయన బీజేపీలో ఏ రకంగా అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చాడంటే ఏం చెప్తారు? అంచనా అంటే ఆయన కృషి వల్ల వచ్చినాడు. అది బాగుంది. అది